గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇట్లు మీ ఆర్కే రెడ్డి. గత కొద్ది రోజుల నుంచి ఆన్ పేసులో మనం మీటింగులు చేసుకునేదానికి ఓ కనెక్ట్ లేకపోవడం వల్ల కొంత డిలే అవుతుంది. కానీ ఇక్కడ ఏదేమైనా చాలామంది ఫౌండర్ తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా అదృష్టవంతులు. మన ఫైనల్గా మన ప్రాజెక్టు ఆన్ పేసు ఫైనల్ స్టేజ్లో ఉంది. మైగ్రేషన్ అనేది ఫైనల్ కంప్లీట్గా వస్తుంది. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో మైగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మనం పబ్లిక్లోకి లాంచింగ్ కంపెనీ అయితే సిద్ధంగా ఉంది. అయితే ప్రతి ఫౌండర్ కూడా వాయిస్ మెసేజ్ రూపంలోనే కొంతమంది ఆన్ పేసివ్ ఫౌండర్స్ మేలు కోరుకొని దీనికి సపోర్ట్ చేసే ఫౌండర్స్, కొంతమంది లీడర్సు వాయిస్ మెసేజ్ రూపంలోనో యూట్యూబ్లోనో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది తెలుగు రాష్ట్రాల్లోనే నెగిటివ్ ఫౌండర్స్ని ప్యానిక్ క్రియేట్ చేస్తూ నెగిటివ్ ఇన్ఫర్మేషన్స్ స్ప్రెడ్ చేస్తూ కొంత భయాందోళన కూడా గురి చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా ఆన్ పేస్ కంపెనీ కోసం మన గ్రేట్ CEO యాష్ ముఖర్జీ సారు ఆయన పడే కష్టం అంతా ఇంత కాదు. ఈ ప్రాజెక్ట్ని ఫైనల్గా లాంచింగ్ దశకి తీసుకొచ్చాడు. ఫైనల్ స్టేజ్ చివరి దశలో మనం ఉన్నాం. దీన్ని పబ్లిక్ లాంచ్ చేసేదానికి సర్వ విధాలుగా ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మన కంపెనీ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. దీని వెనక 6 సంవత్సరాల కృషి, 6 సంవత్సరాల నుంచి హార్డ్ వర్క్ నడుస్తూ ఉంది. దీన్ని ఇంత దూరం తీసుకొచ్చి మన కంపెనీ ఎక్కడో ఏదో పక్క డేటా సెంటర్లో మన డేటాను వాళ్ళు అమ్ముకునే విధంగా కాకుండా మన ఓన్ డేటా సెంటర్ కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్, ఇప్పుడు జరిగే వర్క్ మొత్తం కూడా మన ఓన్ డేటా సెంటర్లో కన్వర్ట్ చేయడానికి మైగ్రేషన్ వర్క్ అనేది గత లాస్ట్ మంత్ 28 నుంచి మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడైపోద్ది అనే దానికి మనకి అతి త్వరలోనే మన గ్రేట్ CEO యాష్ ముఖర్జీ సారు రేపు 360 బుధవారం 360కి అయినా సరే ఆ రోజు మీటింగ్ పెట్టి ఈ మైగ్రేషన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్లో చెప్పాడు, నెక్స్ట్ వీక్ మేము ఏం చేసాము, ఏం చేయబోతున్నాం అనేది మీకు చూపిస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఈరోజు మనకి ఈ వారంలో క్లారిటీగా మనకు చెప్పే అవకాశం ఉంది. మై డియర్ ఫౌండర్స్, ప్రతి ఫౌండర్ కూడా మీకై మీరు సెల్ఫ్గా ఆలోచించండి. ఎవరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్యానిక్ క్రియేట్ చేసే ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి టైంలోనే మనం ఎంతో ఓర్పుగా, సహనంగా ఉండాలి. మన కంపెనీ పట్ల విశ్వాసంగా కూడా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆన్ పేస్ అనేది ఆషామాషి కంపెనీ అయితే కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ బిజినెస్. ఈరోజు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి ప్రపంచంలో ఎంతోమంది మిడిల్ క్లాస్ పర్సన్స్కి టెక్నాలజీ ద్వారా ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వటానికి వచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి ఒక మెగా కంపెనీ ఆన్ పేస్. మరి ఇలాంటి కంపెనీలో గత కొద్ది సంవత్సరాలుగా మనం జర్నీ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఆన్ పేస్ అనేది కొత్తగా మనకు తెలిసినటువంటిది కాదు. మనకి ఈ గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు, ఆటంకాలు, ఎన్నో నెగిటివ్ థాట్స్, ఎన్నో యూట్యూబ్ సోషల్ మీడియా వాళ్ళు చెప్పినటువంటి నెగిటివ్ వీడియోలు, ఆడియోలు ఎన్నో చూస్తూ వచ్చాం. వీటన్నిటి క్లారిటీ కూడా CEO గారు దీనికి సొల్యూషన్ కూడా చూపిస్తూ కూడా మనం చూసాం. అయితే ఇంకా చాలామంది ఫౌండర్స్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు విని, ఇన్ని సంవత్సరాలు తెలుసుకొని కూడా ఆన్ పేస్ గురించి ఏదన్నా ఒక మాట అనగానే ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు, ప్యానిక్ క్రియేట్ అవుతున్నారు. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏం తెలుసుకున్నాం, ఇన్ని సంవత్సరాలు ఈ కంపెనీ గురించి మీరు ఏమి అబ్జర్వ్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఫౌండర్ కూడా తెలవకపోతే తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు బయట ఏదో స్కాములు అయితే వస్తాయి, సైట్ ఆపిందంటే పోతాయి, అది అందరికీ తెలిసిన విషయం. అందుకని ఇలా స్కీముల మీద ఉన్నటువంటి వాళ్ళకి మన సైటు మైగ్రేషన్ వర్క్ అనేది వాళ్ళకి తెలియదు. దాని గురించి మీరు కొంత ప్యానిక్గా ఆలోచించవచ్చు. కానీ వాళ్ళ మాటలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మరి అలాంటి మీరు వినద్దు. ఎందుకంటే ఈరోజు మనది ఒక కంపెనీ, ఐటీ కంపెనీ, ఒక జెన్యూన్ కంపెనీ. మన దగ్గర ఆన్ పేస్ కంపెనీలో ఒక రియల్ ప్రోడక్ట్, ఐటీ ప్రోడక్ట్ని గత సంవత్సరం నుంచి మనం వాడుకున్నాం. ఈ ప్రోడక్ట్ వాల్యూ ఏంటో మీకు తెలుసు. ఈ ఓకనెక్ట్ ప్రోడక్టు $1,000 కోట్ల బిజినెస్ చేయగల సత్తా ఉన్నటువంటి
ప్రోడక్ట్. ఆ ఒక్క ప్రోడక్ట్ చాలు ఈరోజు మన ఫౌండర్లందరి సమస్య తీరిపోయి ఆర్థిక స్వేచ్ఛ రావడానికి ఓ కనెక్ట్ ఒక్కటి చాలండి. అలాంటి ప్రోడక్ట్ మన కంపెనీ దగ్గర ఉంది. అలాగే ఓమెయిల్ ఉంది, చూస్తున్నాం. అదేవిధంగా ఓనెట్ ఉంది, సోషల్ మీడియా. అదేవిధంగా ఓ ట్రాకర్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్లు రెడీగా చేసుకుని ఇంకా ఓ స్టాప్, ఓ డొమైన్, ఓ క్రియేటు, ఇలా ఎన్నో ప్రోడక్ట్లను కంప్లీట్ చేసుకుని మన కంపెనీ ఐటీ ప్రోడక్ట్లకు ఏఐ టెక్నాలజీ తోటి ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీని కలిగి ఉన్నటువంటి ప్రోడక్ట్లు మన కంపెనీ దగ్గర పెట్టుకొని ఎవడో ఏదో చెబితే ఎవడో ఏదో అన్నాడని మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రతి ఫౌండర్ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే అండి, డబ్బు సంపాదించడం అనేది అంత ఈజీ ఏం కాదు, కష్టమే. కానీ ఈరోజు ఆన్ పేస్ ఇన్ని లక్షల మందికి డబ్బు సంపాదించి పెట్టడం, మనందరికి ఆర్థిక స్వేచ్ఛ రావడం కూడా అంత ఈజీగా వస్తుంది అనేది కాదు. చూస్తున్నాం కదా, గత 4 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు ఉంటాయి. అన్నిటినీ ఓర్చినప్పుడే చివరిగా ఆ ఫలితం అనేది మనం తీసుకుంటాం. దీనికి మధ్యలో భయపడిపోయిన వాళ్ళు మధ్యలోనే పోతారు తప్పితే ఎవరు కూడా చివరిసాగా మన ఫలాలను తీసుకోవాలంటే ఓపిక పట్టాల్సిందే, ఓపిక ఉండాల్సిందే. ఎందుకంటే మన CEO గారు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. మన యాష్ ముబారక్ సార్ ప్రతి వారం మనకు కనిపిస్తున్నాడా లేదా? ఈరోజు సైట్ ఆఫ్ చేసిన సైటు మైగ్రేషన్లో జరుగుతుందని చెప్పి మనకేమన్నా మన CEO కనపడకుండా ఉన్నాడా? లేదు కదా. మన CEO 3 రోజులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడు. మరి అలాంటి గ్రేట్ CEO మన దగ్గర ఉన్నప్పుడు, మనకున్నప్పుడు ఎందుకండి ఎవరో చెప్పే మాటలు వింటారు? మీకు టాప్ లీడర్స్ ఉన్నారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు, మంచి భరోసా ఇస్తున్నారు. వాళ్ళ మాటలు వినండి. అంతేగాని ఎవరో గాలికి పోయే గన్నాయి గాడు ఏదో మాట్లాడిండి అని చెప్పి వాడి మాటలు మీరు పట్టుకొని భయపడాల్సిన అవసరం అంతకు మించి లేదు. మై డియర్ ఫౌండర్స్, ఆన్ పేస్ అనేది ఒక శక్తి. ఆన్ పేస్ అనేది ఎవ్వరు ఆపలేనటువంటి, ఎవరు తరం కానటువంటి ఒక మహా శక్తి ఇది. ఈ బిజినెస్ని ఆపుతరం ఎవరికి ఒక దేవుడి వల్ల తప్పితే ఇంకెవరి వల్ల కాదు. ఇది పదే పదే మన CEO గారు చెప్పడం కూడా మనం విన్నాం. నాకు తెలిసినంత లెక్కలో ఈ టెక్నాలజీని ఎవరు కూడా ఆపలేరండి. మనం ఏమన్నా బిజినెస్ లీగల్ బిజినెస్, ప్రపంచవ్యాప్తంగా 212 దేశాల్లో ఈరోజు లీగల్గా ఒప్పించి లీగల్గా బిజినెస్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సంస్థ మన ఆన్ పేస్. అంతేగాని మీరు అనుకున్నట్టు ఆషామాషిగా ఉండే బిజినెస్ కాదు, ఆషామాషిగా వచ్చేటువంటి బిజినెస్ కాదు. దీని వెనక ఎంతో హార్డ్ వర్క్, ఎంతో కృషి ఉంది. దీని వెనక ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ బిజినెస్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు మన CEO గారు. దాన్ని గుర్తించండి మై డియర్ ఫౌండర్స్. ఆన్ పేస్లో మనం అందరం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం మాత్రం 100కి 100% గ్యారంటీగా వస్తుంది. అది కూడా మనకి ఈ ఆగస్టు అనగానే మన ఇండియాకి అందరికి కూడా తెలిసినటువంటి స్వతంత్రం సాధించుకున్నటువంటి నెల ఆగస్టు అయితే, ఆర్థిక స్వేచ్ఛని సాధించుకోబోయేటువంటి నెల ఆన్ పేస్ మనకి ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వబోయే నెల ఆగస్టు మంత్ అని నేను బలంగా దృఢంగా నమ్ముతున్నారు. మీరు కూడా నమ్మండి. ఈ మంత్ ఓపిక పట్టండి. ఆగస్టు మంత్లో మనందరికీ ఆర్థిక స్వేచ్ఛ రాబోతుంది. ఆన్ పేస్ ఫలాల్ని మనం అందరం కూడా తీసుకోబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. ఇదైతే నమ్మండి 100%. ఎందుకంటే బ్యాక్ ఎండ్ నడిచే ప్రతిదీ మేము తెలుసుకుంటున్నాం, ప్రతిదీ వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఆన్ పేస్ ఇప్పుడు దాకా మనం చూసినటువంటి బిజినెస్ అనేది ఒకటే కాదు, ఇంకా దీని బ్యాక్ ఎండ్ ఎన్నో 1.5 yearలో మన యాష్ సార్ చెప్పినటువంటి ఎన్నో విషయాలు, పెద్ద పెద్ద దిగ్గజాలు లాంటి కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ అయి చాలా బిజినెస్లో మన కంపెనీ అడుగుపెట్టి ఈరోజు మనందరినీ కూడా ఆశ్చర్యపరచబోతుంది, అబ్బురపరచబోతుంది. ఆన్ పేస్ లాంచ్ అయిన మంత్ నుంచి చూడబోతున్నారు ప్రతి ఫౌండర్ కూడా మీ లైఫ్ ఏంటో, ఇప్పుడు దాకా కంపెనీ ఏం చేసిందో అనేది ఆశ్చర్యపోయే విధంగా ఉండబోతుందండి మై డియర్ ఫౌండర్స్. అలాంటి విషయాలు మనం చూస్తాము లాంచింగ్ తర్వాత. ఈరోజు మనం చూస్తున్న బిజినెస్ ఒక 1% మాత్రమే. ఈ ప్రోడక్ట్ మీద ఇన్కమ్ అనేది 1% లెక్కేసుకోండి. 99% ఇంకా చాలా బిజినెస్లు మనకు తెలవనటువంటివి ఉన్నాయి ఆన్ పేస్లో. లాంచ్ అయిన తర్వాత మనం చూస్తాం 2.0 ఆన్ పేస్ 2.0 వెర్షన్లో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీ ఇన్కమ్ ఉండబోతుంది, మీ బిజినెస్ మోడల్ ఉండబోతుంది. ఆ బిజినెస్లో టైఅప్లు పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళతో పార్ట్నర్షిప్ డీల్లు మనం చూడబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. ఇదైతే నమ్మండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న రూమర్స్కి ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. ఆఫీస్లో శాలరీ లేదనో, ఆఫీస్ ఎంప్లాయీస్ గలబా చేశారని. ఏమవుద్ది సార్? ఆఫీస్లో ఎంప్లాయీస్ గలబా చేసి ఏమవుద్ది? వాళ్ళ శాలరీలు వాళ్ళు క్లియర్ చేసి పంపించేస్తారు అంతే తప్పితే కంపెనీని ఏమన్నా చేయగలరు ఆఫీస్లో ఎంప్లాయీస్?
జస్ట్ ఒక 10% ఏమో ఎంప్లాయీస్‌కి సాలరీలు ఇలా. 90% ఇస్తున్నాడు. 10% పర్సన్‌కే కొంత ఫండ్స్ రాలేదని ఇవ్వలేకపోవచ్చేమో గానీ, వాళ్ళు క్లియర్ చేస్తా అన్నాడు. మన కంపెనీ ఏమన్నా ఈయనని చెప్పట్లా. టైం తీసుకుంటుంది. సీఈఓ గారు వాళ్ళతో మాట్లాడి టైం ఆగండి మేము ఇస్తానంటుంది గానీ, ఈ 4 నెలల నుంచి ఎంప్లాయీ ఒక్క పని కూడా చేయలేదని ఇంటికాడ కూర్చోబెట్టి సాలరీలు ఇస్తా అంటది గానీ, వాళ్ళు పని చేపించుకొని సాలరీలు ఎగ్గొట్టలేదు మన ఆన్ పేస్. 4 నెలల నుంచి ఎవరు ఏం పని చేయలేదు. ఇంటికాడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పింది. మీరు గమ్ముగా కూర్చోండి. ఒక్కరో టైం ఇయ్యండి మేము సాలరీలు ఇస్తా ఉంటుంది. మరి గత 4, 5 నెలల నుంచి గమ్ముగా కూర్చున్నా కూడా మన కంపెనీ సాలరీలు ఇవ్వడానికి ఇస్తానంటుందే కానీ మనం ఎగ్గొట్టేది ఏం లేదండి. దానికి ఎవరో కొంతమంది మన ఫౌండర్స్ కూడా తోడున్నారంట. ఈ ఎంప్లాయీస్కి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. మరి అవైతే మనకు తెలియదు కానీ అది కంపెనీ చూసుకుంటుంది. కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళన్నీ కూడా దీన్ని డీల్ చేస్తారు. దాని గురించి మీరు ఎవ్వరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అది ఒక చిన్న విషయం. కామన్గా ప్రతి కంపెనీకి జరిగేటువంటి విషయాలు ఇవి. మరి అలాంటిది ఆన్ పేసు ఇలాంటి పెద్ద పెద్ద ఇష్యూలే ఎదుర్కొన్నదండి. ఇది అంతా చిన్న చిన్న విషయం. మరి దాని గురించి ఎవరో ఆలోచించకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఫౌండర్ కూడా మీకు మీ టౌన్లో వాళ్ళకి అందరికి కూడా భరోసా ఇవ్వండి. ఆగస్టు మంత్లో ఆర్థిక స్వేచ్ఛ ఆన్ పేస్ యొక్క ఫలాలను తీసుకొని మనం అందరం కూడా మన లైఫ్ సెటిల్ చేసుకోబోతున్నాం. మన లైఫ్ని ఒక ఆర్థిక స్వేచ్ఛ వైపు తీసుకెళ్లబోతున్నాడు సీఈఓ గారు. అలాంటి గ్రేట్ సీఈఓ యాష్ మొఫరస్ సార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఓపికగా ఉన్న ప్రతి ఫౌండర్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఫౌండర్కి పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ డిస్కషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. ఇట్లు మీ ఆర్కే రెడ్డి. థ్యాంక్ యూ. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్.